ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. పాలనలో మార్పు స్పష్టమైన తేడా కనిపిస్తుంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో అనిశ్చితి ఉండేది, ఇప్పుడు స్థిరత్వం ఉంది. గత ప్రభుత్వంలో ప్రకటనలు ఎక్కువ ఉండే, ఇప్పుడు అమలు ప్రధానంగా జరుగుతుంది. గత 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో లోపాలు ఎన్నో చోటు చేసుకున్నాయి అధ్యక్ష. టీచర్లను 1వ తారీఖున జీతాలు ఇవ్వలేని పరిస్థితి, అలాగే విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన టీచర్లని వైన్ షాపుల దగ్గర పెట్టిన పరిస్థితి అధ్యక్ష. అలాగే 17 మెడికల్ కాలేజీలు ప్రకటించి అరాకొరా నిధులు కేటాయించి వాటిని గాలి కుదిరిన పరిస్థితి అధ్యక్ష. ఆ అభివృద్ధి పనుల కంటే సలహాదారులకే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టిన పరిస్థితి అధ్యక్ష. రోడ్లు ఏ పార్టీ అధికారం ఉన్నా, కాంగ్రెస్ అధికారం ఉన్నా, తెలుగుదేశం అధికారం ఉన్నా, ఏ పార్టీ అధికారం ఉన్నా రోడ్లు కొత్త రోడ్లు వేసిన పరిస్థితి మనం చూసాం తప్ప, గత ప్రభుత్వం రోడ్లు గుంటలు వదిలేసి ఆ గుంటలు పూడ్చే దిక్కుమాలిన పరిస్థితిని ప్రభుత్వానికి వదిలేసి వెళ్ళింది రాష్ట్ర ప్రజలందరూ చూసిన పరిస్థితి అధ్యక్ష. పోలవరం ప్రాజెక్ట్ డిలే అయితే వ్యయం పెరుగుతుంది, కంప్లీట్ చేయకపోతే ప్రాజెక్ట్ వ్యయం డబుల్ అవుతుందనే విషయం 10వ తరగతి విద్యార్థికి కూడా తెలిసిందే. డిలే ఆఫ్ ద ప్రాజెక్ట్ బికమ్స్ లైక్ ఆల్మోస్ట్ డబుల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుందనే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోవడం బాధాకరం అధ్యక్ష. అలాగే ఈరోజు పరిస్థితి భిన్నంగా ఉంది, నిర్ణయాల్లో స్పష్టత ఉంది, అమలులో వేగం ఉంది, ప్రజలకు నమ్మకం తిరిగి వచ్చింది. ప్రజల అభివృద్ధిని, ఉపాధిని, బాధ్యతాయుతమైన పాలనను ఎంచుకున్న పరిస్థితి అధ్యక్ష. ఈ బడ్జెట్ అదే దిశలో ముందుకు సాగుతుంది అధ్యక్ష. అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చాడు అధ్యక్ష. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని మరి నిన్న ఎందుకు వచ్చారో తెలియని పరిస్థితి అధ్యక్ష. అంటే గవర్నర్ గారు మీరేమన్నా ప్రతిపక్ష హోదా ఇచ్చారో లేదా ఆయనకు ఆయనే తీసుకుని వచ్చి వెళ్ళిపోయాడో తెలియదు, కానీ గవర్నర్ గారు ప్రసంగం మొత్తం వినకుండా గవర్నర్ అవమానించిన పరిస్థితి అధ్యక్ష. అలాగే గతంలో 11 సీట్లు వస్తే 11 సీట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రజలను కూడా అవమానించిన పరిస్థితి, శాసనసభను అవమానించిన పరిస్థితి అధ్యక్ష. కేవలం 4 లోక్సభ సీట్లు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ హోదా ఉందని లోక్సభకు వెళ్తుందో అదే ఓట్లేసిన ప్రజల్ని అవమానించడం అధ్యక్ష. అలాగే అసెంబ్లీని అవమానించాడు, రాష్ట్ర ప్రజలు అవమానించి చివరికి గవర్నర్ కూడా అవమానించిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. అలాగే నిన్న ఇక్కడ కూర్చొని ఆయన మొత్తం స్పీచ్ అని ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా దాని మీద మాడితే బాగుండేది అధ్యక్ష. బయటికి వెళ్ళిపోయి టీవీల్లో లైవ్ చూసి సామాన్య జనంలాగా ఎలక్టెడ్ మెంబర్ శాసనసభ్యులు కూడా టీవీల్లో చూసి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. పోడియం దగ్గరికి పంపించి అందరినీ ఆయన అక్కడే కూర్చుంటే బడ్జెట్ తింటున్నాడేమో అనుకునే పరిస్థితి అధ్యక్ష. కానీ 10 నిమిషాలకే వెళ్ళిపోయిన పరిస్థితి అధ్యక్ష. 11 నిమిషాలు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు ఆయన గురజాడ అప్పారావు గారి సూక్తిని నిన్న గవర్నర్ ఉటంకించిన పరిస్థితి అధ్యక్ష. ఈ ప్రభుత్వం దేశం అంటే మనుషులుగా గుర్తించి వాళ్ళ అవసరాల కోసం పనిచేస్తుంది. గత ప్రభుత్వం దేశం అంటే మట్టిలాగానే ఆ కొండలు బొట్టలు తోపుని అవినీతి కార్యక్రమాలు చేసిన పరిస్థితి అధ్యక్ష. ప్రతిపక్షం భయపడుతుంది అధ్యక్ష, భయపడుతుంది అధ్యక్ష. మేము నమ్మకం కల్పించాం. ప్రతిపక్షం గతాన్ని దాచి రాజకీయాలు చేస్తుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తుంది అధ్యక్ష. ప్రపంచానికి కనపడుతుంది, దేశానికి కనపడుతుంది, కానీ వైసీపీ నేతలు కనపడలేదు అధ్యక్ష. ఇందాక కొనతాల రామకృష్ణ గారు చెప్పిన ఫోర్బ్స్ కానీ లేకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన దాంట్లో ఎన్ని లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయనేది గూగుల్ క్లౌడ్ కానీ బీపీసీఎల్ కానీ ఈ కంపెనీ పేర్ల నుంచి చాలా టైం పడుతుంది అధ్యక్ష. ఆ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. అలాగే సూటిగా శుద్ధి లేకుండా ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాల కాలంలో కనీసం సెక్రటేరియట్లో ఎంత సమయం ఉన్నాడని అడిగితే రికార్డులో నేను ఇవ్వలేకపోయారు అధ్యక్ష. టీడీఎల్పీలు అడిగినా అంత సమయం కనీసం 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్లో ఆయన 5 ఏళ్ళు ఉన్న సమయం కన్నా 100 రోజుల్లో ఎక్కువ ఉన్న పరిస్థితి అధ్యక్ష. అలాగే ఈరోజు మార్పు దశలో ఉన్నాం అధ్యక్ష. అప్పుల నుంచి ఆర్థిక క్రమశిక్షణ, నిరాశ నుంచి ఆశ వైపుకు, అనిశ్చితి నుంచి భవిష్యత్తు వైపుకు రాష్ట్రం ప్రయాణిస్తుంది అధ్యక్ష. అలాగే ఐటీ రంగం ఐటీ మాంద్యంలో ఉంది అధ్యక్ష. ప్రపంచంలో ఐటీ ఎక్కడా బాగోని పరిస్థితి అధ్యక్ష. కానీ ఐటీ ఆంధ్రప్రదేశ్ బాట పడతాకి గూగుల్ తీసుకొచ్చిన తర్వాత, మైక్రోసాఫ్ట్ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత అన్ని కంపెనీలు హైదరాబాద్ బాట పట్టినాయి అధ్యక్ష. ఇప్పుడు లోకేష్ బాబు గూగుల్ని వైజాగ్ వేదికగా తీసుకొచ్చిన తర్వాత ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే ఇప్పుడు వైజాగ్ వచ్చే పరిస్థితి అధ్యక్ష. రాబోయే కాలంలో హైదరాబాద్కి ఎక్కువ టైం పట్టింది కానీ ఐటీ అభివృద్ధి చెందడానికి. వాళ్ళు 2,90,000 కోట్లు ఎగుమతికి వెళ్ళిన పరిస్థితి అధ్యక్ష నగరం. దాన్ని అది 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడితే వైజాగ్ డెఫినెట్గా 10 సంవత్సరాల లోపే ఆ స్థాయికి వెళ్తుంది అధ్యక్ష. అలాగే ఈ భూముల గురించి కూడా ఇందాక రామకృష్ణ గారు చెప్పారు అధ్యక్ష. ఐటీలో 30 కోట్లు టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి 4 కోట్ల రూపాయలు చెల్లిస్తే ఏ రాయితీలు లేకుండా ఐటీ సెజ్లో భూమి ఇవ్వాలని ఏపీఐసి వెబ్సైట్లో ఉంది అధ్యక్ష. ఆ 30 కోట్లు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీల వాళ్ళు 4 కోట్లు కడతాకి రెడీ అయినా కూడా ఆ హిల్ 2లో కానీ హిల్ 3లో కానీ ల్యాండ్ లేని పరిస్థితి అధ్యక్ష. అంటే అంతమంది ఐటీ మాంద్యంలో ఉన్నప్పుడు అలా పనిచేసిన లోకేష్ బాబుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దూరదృష్టి, ఉప ముఖ్యమంత్రి గారి నిబద్ధత, ఐటీ శాఖ మంత్రి యువతకు నిర్దేశం చేసే దృక్పథం మరియు దేశ ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుతో అక్షరక్రమంలో ముందున్న ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తుంది అధ్యక్ష. దాని గూగుల్ రాకతో మరిన్ని ఐటీ కంపెనీలు వచ్చి అభివృద్ధిలో ముందుకు